అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ధూమ్ధామ్ ఛానల్లో మీకు అసలు అవకాశం ఎలా వచ్చింది? అసలు అది కూడా అన్ఎక్స్పెక్టెడ్. హలో ఫ్రెండ్స్, ఇవాళనే మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిండు అబ్బాయి. ఎలా ఉన్నదో కొద్దిగా కామెడీ చేసి చెప్పుర్రి. ఇక మన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి మా ఫాలోవర్స్కి చెప్పు. హంబరెత్తా ఒకటి ఫాదర్ సాంగ్ తీసినాను, అంటే మా ఫాదర్ చనిపోయారు కదా. సో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ లైఫ్లో బాధాకరమైన సంఘటన ఏమైనా ఉందా? ఉంటాయండి, ఎవరి లైఫ్లో అయినా ఉంటాయి, కామన్ అది. ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయరు. డైలాగ్ వచ్చేసి సుబ్బు సుబ్బల్లో ఉంటుంది. మా కోసం ఆ డైలాగ్ చెప్తారా మరి? ఒకటి బూస్ట్ ఇవ్వని అంటాడు, అంటే అమ్మ ఏం చేస్తుంది, చిన్నపిల్లలు తినే బూస్ట్ ఉంటుంది పాలలో కలుపు, ఆ బూస్ట్ ఇస్తుంది. ఒక బూస్ట్ ఇవ్వవా అన్న, అది కాదు మొత్తం వేరే ఉంటుంది, ఊళ్ళో ఎవరైనా చెప్తారు, ఏదో అర్థమయ్యేటట్టు చెప్పు, చక్కగా చెప్పు అని అంటే. బూస్ట్ అంటే తెలియదు అంబారు. ఓ అంబారా, ముఖ్యంగా అప్పుడే చెప్పచ్చు కదా. మరి రీసెంట్ గా ధూమ్ధామ్ ఛానల్ వల్ల కూడా ఆఫర్ వచ్చిందంట, అది కూడా మీ వల్లే అని చెప్పేసి అని. పాపం నా వల్ల ఏముండదు. లవ్ ఫెయిలియర్ గురించి ఎందుకు రాశారు మీ సాంగ్? మీకు ఏమైనా లవ్ ఫెయిలియర్ అట్లా లవ్ ఫెయిలియర్స్ ఏం లేవు, నాకు మా అమ్మ అంటేనే లవ్, అంతే. నువ్వు నా పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నావంట కదా? అవును. ఎందుకు? నువ్వు అంటే నాకు ఇష్టం, నేను లగ్గం చేసుకుంటాను ఓడిపించుకున్నా. అమ్మ సపోర్ట్ బాగుంటుందా? అమ్మనే బాగా సపోర్ట్ చేస్తారు. ఎకనామికల్గా నాకు ఎంత అంటే ఓపెన్గా చెప్తున్నా, అమౌంట్ కూడా ఉండేది కాదు. నీ సంగతి ఏంద్రా? బండి తీసుకున్నావి? తీసుకున్నా సార్. ఎప్పుడు అనుభవం సార్, అమ్మతో సార్ బండి పట్టుకుని పోతే మా ఆయన చంపేస్తారు సార్. మరి పల్లవి ఏమైనా పాడతారా మా కోసం? చెప్పవమ్మ చెప్పవమ్మ నేను చేసిన తప్పేదో నువ్వు చెప్పవమ్మ, చెప్పలేని గుండె కోతనే పెట్టెళ్ళినావమ్మ ఓ వెన్నెలమ్మ, ప్రాణంగా ప్రేమించినందుక నా ప్రాణం తీస్తున్నది, నా దాని వనుకున్నందుక నన్ను దూరం చేస్తున్నది, చెప్పిపోరాదేనా తప్పు ప్రేమించడమేనా చెప్పు, చెప్పిపోరాదేనా తప్పు ప్రేమించడమేనా చెప్పు. తన్న పిట్టలో తన్ను తొట్టలో అభి కమ్మలేవిరా? ఎక్కడ పెట్టినావు? తీసుకురాపో. ఇంట్లోకి నువ్వే కదా వచ్చింది, ఎవరు తీస్తారు? కాకులు ఎత్తుకపోయినాయా? వాటంతట అవే ఎగిరిపోయినాయా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ధూమ్ధామ్ ఛానల్లో సుబ్బి సుబ్బడు అనే షార్ట్ ఫిల్మ్ తోటి చాలా హిట్ కొట్టినటువంటి మన డైరెక్టర్ గారు శ్రీను గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? అసలు ప్రాపర్ వచ్చేసి బెల్లంపల్లి అండి, మంచిర్యాల డిస్ట్రిక్ట్. మంచిర్యాల పెరిగి చదివింది అంతా అక్కడే. ప్రెజెంట్ ఉండడం మాత్రం హన్మకొండ డిస్ట్రిక్ట్. హన్మకొండ. ఉప్పల్ అంటే హైదరాబాద్ దగ్గర ఉప్పల్ ఉంటుంది, ఆ ఉప్పల్ కాదు, అక్కడ కూడా ఉందా? అక్కడ ఉప్పల్ ఉంటుంది, మండల్ కమలాపూర్. మన ఈటల రాజేంద్ర సార్ ఉన్నారు కదా, తన కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, ప్రెజెంట్ అక్కడ ఉంటున్నాను. ఎంత చదువుకున్నారు? డిగ్రీ కంప్లీటెడ్, ఎంఏ పొలిటికల్ సైన్స్ డిస్కంటిన్యూ. కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఫాదర్ చనిపోయారు, 15 ఇయర్స్ అవుతుంది. జాబ్స్కి ఏం ట్రై చేయలేదు? జాబ్స్ చేశాను, చాలా చేశాను. స్టార్టింగ్ లో మార్కెటింగ్ ఫీల్డ్ చేశాను, హాస్పిటల్లో పిఆర్ఓ చేశాను, అమెజాన్ పేలో ఫీల్డ్ ఆఫీసర్ చేశాను, అగ్రికల్చర్ వర్క్ కూడా చేశాను, పొలం పని కూడా చేశాను. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఫీల్డ్కి వచ్చాను. అట్లా ఓకే, అంటే ఎందుకు రావాల్సి వచ్చిందా, లేదంటే ఎలా అసలు ఇందులోకి రావడానికి గల కారణం? మా బ్రదర్ ఒక కెమెరామెన్, మా కజిన్ బ్రదర్ కెమెరామెన్, తనకు సాంగ్ షూట్ వచ్చింది ఆఫర్. అయితే డ్రోన్ అవి ఉంటాయి కదా, మామూలు స్టాండ్స్, కెమెరా డ్రోన్స్ అవి ఉంటాయి కదా, ఇలాగే తీసుకెళ్ళడం అంటే ఇబ్బంది అవుతుంది బైక్ మీద. అన్న నాకు సపోర్ట్కి రండి మీరు అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళండు. నేను ఒకప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నా చిన్నప్పుడు. మన ఆట ఛాలెంజ్ మాస్టర్ మల్లేష్ ఉన్నారు కదా, తన రిలేటివ్ ఉండు ఒక కన్నా అని, తన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నా చిన్నప్పుడు. నాకు డ్యాన్స్ వచ్చు, అక్కడ నాకు చెప్పలేదు సాంగ్కి కొరియోగ్రాఫర్ కావాలా, నేను చెప్తేనే వస్తున్నారా అని చెప్పేసి నాకు అది రీజన్ చెప్పకుండా తీసుకెళ్ళండి నన్ను సపోర్ట్కి రమ్మని. అక్కడికి వెళ్ళిన తర్వాత కొరియోగ్రఫీ చేయమన్నారు. సడన్ గా అంటే ప్రాబ్లం అవుతుంది, ముందు ప్లానింగ్ లేదు, సాంగ్ ఇవ్వలేదు, ఎట్లా చెప్పాలని చెప్పేసి నాకు వచ్చినంత వరకు హెల్ప్ చేసిన వాళ్ళకి. అప్పుడు నాకు అది చూడడం వల్ల సాంగ్ చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగింది. మనం కూడా ఈ ఫీల్డ్కి వస్తే బాగుంటది కదా. చిన్నప్పటి నుంచి కళలు ఉండే, నేర్చుకున్నా, డ్యాన్స్ నేర్చుకున్నా, స్టేజ్ షోలు కూడా చేసినాను, స్టేట్ లెవెల్లో చేసినాను, అవార్డ్స్ తీసుకున్నాను, అప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నాను. మనం కూడా ఈ ఫీల్డ్కి వస్తే బాగుంటుంది. అప్పుడు థాట్ వచ్చింది, అనుకోకుండా థాట్ వచ్చి ఛానల్ పెడదాం అనుకున్నాను. మా బ్రదర్ నేను
పెడదాం అనుకుని కంబైన్లో పెడదాం అనుకున్నాము. తర్వాత ఎవరి వాళ్ళు సెపరేట్ అయిపోయినాము. తను ఫోక్ సాంగ్ ఛానల్ పెట్టిండు, నాకు కూడా ఛానల్ ఉంది, తెలంగాణ ఫోక్ మ్యూజిక్ ఛానల్. అది ఇప్పుడు సాంగ్స్ డైరెక్షన్ మీరే, అలాగే నాకు తెలిసి మేబీ విన్నాను మేము, లిరిక్ రైటర్, సింగర్, డైరెక్టర్ అన్నమాట. ఫస్ట్ లో లిరిక్ రైటింగ్ అది లేదు, స్టార్టింగ్ ఓన్లీ డైరెక్షన్ కొరియోగ్రఫీ చేసేవాడిని. ఓకే. బయట సాంగ్స్ కూడా ఒక 3-4 సాంగ్స్ కొరియోగ్రఫీ చేస్తాను. నా సాంగ్స్ అయినా నేనే కొరియోగ్రఫీ చేసుకుంటాను. ఓకే, మీ సాంగ్స్ డైరెక్షన్ అలాగే కొరియోగ్రఫర్. రీసెంట్ గా ఏంటంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది, సాంగ్స్ నుంచి వచ్చే రెవెన్యూ తక్కువ, బడ్జెట్ ఎక్కువ అవుతుంది సాంగ్స్ కి, షార్ట్ ఫిల్మ్స్ కి తక్కువ అవుతుంది. అట్లా బడ్జెట్ మనకి ఎకనామిక్ గా సపోర్ట్ లేదు, ఫాదర్ లేరు కదా, కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సాంగ్స్ కి బయట లిరిక్స్ కి ఇవ్వాలి, సింగర్ కి ఇవ్వాలి అంటే, కొరియోగ్రాఫర్లకి ఇవ్వాలంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కదా. అది కవర్ చేయడం కోసం అని నేను ఎట్లా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నా కదా, అది కొరియోగ్రఫీ చేయడము. రీసెంట్ గా నేను ఫస్ట్ సాంగ్స్ వేరే వాళ్ళకి ఇచ్చేవాడిని, లిరిక్స్ కి, సింగింగ్ కి. కొంచెం ఐడియా వచ్చింది, వాళ్ళతో కూర్చొని రాపియడము, పాడించేటప్పుడు వాళ్ళు ఎట్లా పాడుతున్నారు అని అబ్జర్వ్ చేసేవాడిని. తర్వాత నాకు నేనుగా చిన్న చిన్నగా లిరిక్తో కూర్చుంటే కదా, డిస్కస్ చేస్తా ఉంటాను, అప్పుడు నేర్చుకున్న అలవాటు అయిపోయింది మళ్ళీ. ఓకే, మొత్తానికైతే ఎవరు నేర్పించలేదు, మీకు మీరే ఓన్ గా రాయడం కూడా, అసలు మొత్తం టోటల్ గా మీరే రాసేస్తారు ఇక సాంగ్స్. రీసెంట్ ఒక సాంగ్ రాసిన, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఒకటి. ఓకే. ఇప్పుడు 1 వీక్ లో అట్లా షూట్ ఉంటుంది. మరి పల్లవి ఏమైనా పాడతారా మా కోసం? చెప్పవమ్మ చెప్పవమ్మ నేను చేసిన తప్పేదో నువ్వు చెప్పవమ్మా, చెప్పలేని గుండె కోతనే పెట్టెళ్ళినావమ్మ ఓ వెన్నెలమ్మ, ప్రాణంగా ప్రేమించినందుక నా ప్రాణం తీస్తున్నది, నా దాని వనకున్నందుక నన్ను దూరం చేస్తున్నది, చెప్పిపోరాదే నా తప్పు ప్రేమించడమే నా చెప్పు, చెప్పిపోరాదే నా తప్పు ప్రేమించడమే నా చెప్పు. లవ్ ఫెయిలియర్ గురించి ఎందుకు రాశారు మీ సాంగ్? మీకు ఏమైనా లవ్ ఫెయిలియర్? లవ్ ఫెయిలియర్స్ ఏం లేవు, నాకు మా అమ్మ అంటేనే లవ్ అంతే. మా అమ్మ తప్ప నేను ఎవరి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నాకు, అమ్మాయిల మీద అంత ఏముండదు. అమ్మని బాగా కేర్ చేస్తా, అమ్మని లవ్ చేస్తా అంతే. ఓకే. ఈ సాంగ్ మీరే రాసారా అండి? నేనే రాస్తున్నాను. మీరే రాసారా, మీరే వాడారు? ఓకే, ఒక 1 వీక్ లో ఇంకా రెడీ అవుతుంది అనమాట. ఓకే. సో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ లైఫ్లో బాధాకరమైన సంఘటన ఏమైనా ఉందా? ఉంటాయండి, ఎవరి లైఫ్లో అయినా ఉంటాయి, కామన్ అది. ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయరు, అంటే ఈ ఫీల్డ్లో మనకి ఎవరు లేరు. మాకు ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళి మా రిలేటివ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు లేరు కదా. ఎట్లా గెటిన్ అవుతాడో ఎట్లా ఉంటుందో అని చెప్పేసి తెలియదు కదా. ఫస్ట్ ఏమన్నా అంటే మన వాళ్ళకి ఎట్లా అంటే చదువుకోవాలా, జాబ్ చేయాలా, ఆ టైప్లో ఆలోచిస్తారు. మా నాన్న సింగరింగ్ జాబ్, ఆ నాన్న జాబ్ అన్నయ్యకి వచ్చింది, అన్నయ్య సెటిల్డ్. ఇప్పుడు అక్క, ముగ్గురం మేము ఫ్యామిలీలో, అక్క, అన్నయ్య, నేను. అక్కకి మ్యారేజ్ అయిపోయింది, మా రిలేటివ్ మామయ్యకి ఇచ్చేసినాము. మామయ్య హెడ్ కానిస్టేబుల్, వాళ్ళు సెటిల్డ్, 2 పిల్లలు, వాళ్ళు సెటిల్డ్. అన్నయ్యకి నాన్న జాబ్, సింగరింగ్ జాబ్, గవర్నమెంట్ జాబ్. తనకి 2 పిల్లలు, అబ్బాయిలు, వాళ్ళు సెటిల్డ్ అవ్వంది నేనే. అట్లా వాళ్ళకి టెన్షన్ ఉండే, సపోర్ట్ చేయలేదు ఫస్ట్ లో. వద్దు వదిలేసి జాబ్ చేసుకో, ఇందులో ఏమొస్తుంది అంటే వాళ్ళ ప్రెజర్ కంటే పక్కన రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళ ప్రెజర్ ఎక్కువ ఉండేది. ఎవరు జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకున్నాడు కదా, ఇవెందుకు, ఏమొస్తుంది దాంట్లో, టైం వేస్ట్ అని చాలా మంది అన్నారు. తిట్టినారు కూడా, ఇంట్లో తిట్టారు, బయట వాళ్ళు కూడా అన్నారు. పట్టించుకోలేదు, ఎందుకో 4 స్టెప్ వేసినాను, ట్రై చేసినాను. తర్వాత ఫీల్డ్ నుంచి సపోర్ట్ వచ్చింది నాకు, అంటే ఫీల్డ్కి వచ్చిన తర్వాత చాలా మంది సపోర్ట్ చేశారు. అట్లా కొంచెం స్టెప్ బై స్టెప్ అట్లా నేర్చుకుంటూ వస్తున్నాను అంతే. సూపర్. అమ్మ సపోర్ట్ బాగుంటుందా? అమ్మనే బాగా సపోర్ట్ చేస్తారు. ఎకనామికల్గా నాకు ఎంత అంటే ఓపెన్గా చెప్తున్నా, అమౌంట్ కూడా ఉండేది కాదు, నాన్న లేదు కదా, నా లేరు కాబట్టి బాగా ప్రాబ్లం ఫేస్ చేసినాను. అమ్మ ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకొచ్చి నాకు సాంగ్స్కి పెట్టేది. ఓకే, చాలా సపోర్ట్ చేసింది. మరి యూట్యూబ్ నుంచి మీకు పేమెంట్ వచ్చిందా అండి? మరి మానిటైజేషన్ అయింది, మానిటైజేషన్ అయిపోయింది, స్టార్ట్ అవుతుంది. పేమెంట్ ఇంకా ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు మీ యూట్యూబ్ ఛానల్ వరకు? ఒక 3 to 4 lakhs వరకు అయ్యి ఉండొచ్చు. 3 to 4 lakhs. 8 సాంగ్స్ చేసినాను. 8 సాంగ్స్? 8 సాంగ్స్కి ఆల్మోస్ట్ అయింది. అమ్మ బాబోయ్, 4 lakhs అంటే మామూలు విషయం కాదు కదా. సాంగ్స్ ఖర్చు ఎక్కువ ఉంటుందండి, షార్ట్ ఫిల్మ్స్కి అంత అవ్వదు. అవును, సాంగ్స్కి అవుతుంది. ధూమ్ధామ్ ఛానల్లో మీకు అసలు అవకాశం ఎలా వచ్చింది అసలు? అది కూడా అన్ఎక్స్పెక్టెడే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సాంగ్ షూట్ తీసినా అని చెప్తున్నాను కదా, ఒకటి ఫాదర్ సాంగ్ తీసినాను. అంటే మా ఫాదర్ చనిపోయారు కదా, తనను ఇన్స్పిరేషన్ తీసుకొని కొంతమంది ఎట్లుంటారంటే, నా ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫాదర్ ఉన్నప్పుడు నాకు తెలియలేదు ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే అని చెప్పి నేను ముందు ఎవరికి అనుకోం కదా. చనిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసిన, ఎకనామికల్గా కానీ నాకు ఏం జాబ్ లేదు, రిలేటివ్స్ కానీ ఎవరు కానీ ఏం సపోర్ట్ చేయలేదు. అలాంటి టైంలో మా నాన్న చనిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, రిలేటివ్స్ ఎట్లుంటారు, ఏమైనా ఎట్లా రిసీవ్ చేసుకోవాలని తెలిసింది. అప్పుడు ఒక సాంగ్ తీసిన, ఫాదర్ సాంగ్. ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చినా కదా, మా నాన్న మీద తీద్దాం ఒక సాంగ్ అని చెప్పేసి అప్పుడు నా రియలైజ్ అయినా. మా నాన్న ఉన్నప్పుడు నాకు తెలియలేదు, చనిపోయిన తర్వాత దాని లోటు ఏంటిదో తెలిసింది నాకు. ఎవరైనా కూడా మన వాళ్ళు ఇప్పుడు నాలాంటి వాళ్ళు యూత్, ఫాదర్ మదర్ ఉన్నప్పుడు వాళ్ళు బాగా చూసుకోవాలా, పోయిన తర్వాత బాధపడితే ఏం రాదు.
ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా ఒకటి మెసేజ్ ఇచ్చినాడు సాంగ్ లో, తల్లిదండ్రులు ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి, చనిపోయిన తర్వాత నువ్వు మేకలను కోసి వాళ్ళ ఫోటో దండం పెడితే ఏం రావు కదా, వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోవాలి, హ్యాపీగా చూసుకోవాలా అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చినాడు సాంగ్ లో. అది రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఒక అబ్బాయి చేసిండు చైల్డ్ క్యారెక్టర్, అదే మీ పల్లెటూరు పిల్లగాడు, తను కూడా ఫేమస్. తను అప్పుడు సాంగ్ లో తీసుకున్నాను, ఫస్ట్ సాంగ్ మనతోనే. అంతమంది ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ లో తీసుకున్నాను, తర్వాత ఫాదర్ సాంగ్. వాళ్ళ ఫాదర్, మీ పల్లెటూరు పిల్లాడు అబ్బాయి వాళ్ళ ఫాదర్ ధూమ్ధామ్ ఛానల్ కు మైవిలి షో వాళ్ళకి కొంచెం తెలుసు అన్నమాట, కొంతమంది చేసిండు యాక్టింగ్ దాంట్లో. వాళ్ళ ఫ్రెండ్స్ తనకి, తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ రీల్ పెట్టిండు, స్టోరీ పెట్టేసి రీల్ అప్లోడ్ చేసిండు, కొలాబరేషన్ పెట్టి. ఆ ధూమ్ధామ్ ఛానల్ వాళ్ళు చూసి దానికి కామెంట్ పెట్టేసి నాకు లైక్ కొట్టి కామెంట్లు పెట్టారు, డైరెక్షన్ అది టేకింగ్ అది బాగుందండి అని ఇదని. నేను చూసుకొని అరే పెద్దవాళ్ళు కదా మనకి రిప్లై ఇచ్చారు, మనం కూడా ఇవ్వాలి అని చెప్పేసి నేను తనకి రిప్లై ఇచ్చినాను. తను అట్లా నాకు కాంటాక్ట్ అయ్యి తర్వాత నెంబర్ షేర్ చేసుకొని అట్లా తను అడిగిండు ఓన్లీ సాంగ్స్ అయినా షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తారా డైరెక్షన్ అని. ఆ సాంగ్స్ తో పాటు మధ్యలో నేను ఒకటి మీ పల్లెటూరు పిల్లాడు వాళ్ళది మధ్యపరం అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాను. స్టార్టింగ్ లో బాగానే వెళ్ళింది, 200K ఎబో వెళ్ళింది, సారీ 200K ఎబో వెళ్ళింది, 2 lakhs ఎబో వెళ్ళింది. అది చూసి మీరు అది కూడా చేసారు కదా చూసాను నేను, మీరు చేయండి మాకు ఒకసారి స్టోరీ ఉంటే చెప్పండి, స్టోరీ లైన్ చెప్పండి చేద్దామన్నారు. ధూమ్ధామ్ ఛానల్ చిన్ను అని తనతో ఫస్ట్ స్టార్ట్ అయింది నాకు జర్నీ. ఒకసారి వెళ్ళినాను ధూమ్ధామ్ ఛానల్ ఆఫీస్కి వెళ్ళినా, కలిసి స్టోరీ లైన్ చెప్పినాను, వాళ్ళు బాగుంది అన్నారు. CEO రాజు, భీమన్న, తిరుపతి అన్న వాళ్ళందరూ చూసి టీం మెంబర్స్ అందరూ కూర్చున్నారు, విన్నారు, బాగుంది అన్నారు. డైలాగ్స్ అన్ని రాసుకొని రండి అన్న, స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నారు. అన్నాక స్టోరీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డైలాగ్స్ అన్ని రాసుకొని వెళ్ళినాను. వెళ్ళాక చిన్న అడిగాను నన్ను, మీ సాంగ్స్ అవి డైరెక్షన్ బాగా చేస్తారు కదన్న, ఇది కూడా చేస్తారా మీరు అంటే చేస్తాను చెప్పి స్టార్ట్ అయింది. అట్లా స్టోరీ ఏమో బేస్ నాకు చిన్నప్పుడు స్కూల్లో జరిగిన స్టోరీ, అది బయట ఎందుకు తీసుకోవాలని చెప్పేసి రియల్ లైఫ్ లో జరిగిన తీసుకుంటాను నార్మల్ షార్ట్ ఫిల్మ్స్ అయినా. ఇప్పుడు సుబ్బిసుబ్బడికి కూడా జనరల్ గా బయట పబ్లిక్ అంతా కూడా అంబర్దిన అలవాట్లు కొంతమంది ఉంటారు, డ్రింకింగ్ అలవాటు ఉంటుంది, సిగరెట్ అలవాటు ఉంటుంది, జనరల్ లైఫ్ లో జరిగితే తీసుకుంటారు. సూపర్ అండి అసలు. అది షార్ట్ ఫిల్మ్ తీయడము, అది హిట్ అవ్వడము, మిలియన్లలో వెళ్ళింది, అది రీల్స్ అయినా అదైనా. తర్వాత దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ సుబ్బిసుబ్బడిలో నత్తి క్యారెక్టర్ కదా, ఫస్ట్ నత్తి క్యారెక్టర్. సుబ్బిసుబ్బడిలో అంటే ఆవారా అంబర్ తింటాడు, తాగుతాడు, ఆవారా గెటప్ అన్నట్టు. దాంట్లో కూడా లాస్ట్ లో మెసేజ్ ఉంటది, చేంజ్ అవుతాడు. 4th ఎపిసోడ్ లో అంబర్ మానేస్తాడు అమ్మాయి కోసం, అట్లా తర్వాత చేంజ్ అవుతాడు. పర్సన్ ఎట్లాంటివి చేంజ్ అవుతాడు అనేది చూపిద్దామనేసి అనుకుంటున్నా. దాంట్లో నా సాంగ్స్ లో కానీ షార్ట్ ఫిల్మ్స్ లో కానీ మెసేజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ నా వల్ల అయింది, నేను మెసేజ్ చేయడానికి ట్రై చేస్తాను. మీ పల్లెటూరు పిల్లగాడు దాంట్లో కూడా అమ్మలేని లోటు కూడా చాలా బాగా రీచ్ వెళ్ళింది తెలుసా? అది ఫస్ట్ ఎపిసోడ్ అది 1 million వెళ్ళింది, చాలా బాగా వెళ్ళింది. అది కూడా ఇంకా కంటిన్యూ ఉన్న ఎపిసోడ్స్ అవి అది కంప్లీట్ చేసినామండి రీసెంట్ గా, చేశారు. వేరే ఎపిసోడ్ కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రీసెంట్ గా ధూమ్ధామ్ ఛానల్ వాళ్ళకి కూడా ఆఫర్ వచ్చిందంట, అది కూడా మీ వల్లే అని చెప్పేసి అని. పాపం నా వల్ల ఏముండదు, అంటే డైరెక్షన్ అయినా అది కాన్సెప్ట్ అయినా మొత్తం మీ వల్లే కదా అండి. అది కాకపోతే ఏంటంటే టీం వర్క్ అండి. ఏదైనా ఒక సాంగ్ అయినా హిట్ అయింది అని అంటే, ఒక షార్ట్ ఫిల్మ్ హిట్ అయింది అని అంటే దాంట్లో అందరి వర్క్ ఉంటుంది. స్క్రిప్ట్ రైటర్ గా, డైరెక్టర్ గా నేను వర్క్ నేను చేసినాను. తర్వాత యాక్టర్లది, కెమెరామెన్ది, ఎడిటింగ్, తమ్నెయిల్ చేసే వాళ్ళు, గ్రాఫిక్ డిజైన్ దగ్గర నుంచి అందరు కలిసికట్టుగా వర్క్ చేస్తేనే ఏదైనా హిట్ అవుతుంది, ఒక్కరి వల్ల ఏం కాదు. అట్లా నాదొక హెల్ప్, నాకు హ్యాండ్ ఉంది అట్లా. శ్రీకాంత్ వదిలేదు సార్, దసరా మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా, తన వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళంతా చూస్తారంట, సిరీస్లనే చూస్తారంట. చూసి ఇట్లా బాగుంటాయి సార్ వీళ్ళే, ధూమ్ధామ్ ఛానల్ బాగా చేస్తారు, సార్కి చూపించారంట. సార్ చూసి మన రీసెంట్ గా చిన్ను, అది నత్వం ప్రేమ కదా, సుబ్బిసుబ్బడి యాక్టర్, రసూల్ కూడా ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. సూపర్ అసలు. త్వరలో షూట్ కూడా స్టార్ట్ అవుతుంది, పాన్ ఇండియా అంటది. మంచి ఛాన్స్ వచ్చింది వాళ్ళకి, నిజంగా చాలా లక్కీ పర్సన్స్ కదా. కాదండి, మీకు యాక్టింగ్ ఫస్ట్ వచ్చింది, మీరు యాక్టింగ్ ఫీల్డ్ కదా, అంటే డాన్స్ అలా ఇలా అని. మీరు ఎక్కువగా డైరెక్షన్, ఇలా సాంగ్స్ రాయడం ఇలా జరుగుతుంది, ఎక్కువగా మీరెందుకు క్యామ్ ముందు కనిపించలేకపోతున్నారు? చేసినాను, యాక్టింగ్ కూడా చేసినా నేను, తక్కువ. ఏంటంటే డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ బాగా. ఓకే, డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు. నాకు యాక్టింగ్ కూడా ఛాన్స్ వచ్చినప్పుడు చేస్తా, కావాలని చేయను, అన్ఎక్స్పెక్టెడ్ గా క్యారెక్టర్ అవసరం ఉంది అక్కడ అనుకున్నప్పుడు చేస్తా. ఇందులో ఇప్పుడు మీరు ఇన్ని షార్ట్ ఫిల్మ్ చేశారు కదా, మీకు నచ్చిన డైలాగ్ ఏమైనా ఉందా? డైలాగ్ వచ్చేసి సుబ్బిసుబ్బడిలో ఉంటుంది. మా కోసం ఆ డైలాగ్ చెప్తారా మరి? అతను షాప్ లోకి వెళ్ళి అమ్మాయిని అడుగుతాడు. ఫస్ట్ ఏంటంటే చాలా మంది అంబర్ తినే వాళ్ళు దాన్ని డైరెక్ట్ అంబర్ అన్నారు, బూస్ట్ అని అంటారు, వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ అది తెలియదు. మా అన్నయ్య అట్లే అంటారు, అంటే మా రిలేటివ్స్ లో దాంట్లో దీని అందరూ తింటారు, బూస్ట్ అని అంటారు దాన్ని. ఎవరైనా కూడా డైరెక్ట్ అంబర్ అన్నారు. చాలా మంది తెలియదు, కొంతమంది తెలుసు, అంబర్ తినే వాళ్ళు మగవాళ్ళకి తెలుసు కానీ మిగతా వాళ్ళకి తెలియదు. అది నేను మైండ్ లో పెట్టుకొని అది అప్పుడు చెప్పిన డైలాగ్. అమ్మాయి షాప్ లో కూర్చుంటది, తను వస్తాడు షాప్ దగ్గరకు వచ్చి ఒకటి బూస్ట్ ఇవ్వని అంటాడు. అంటే అమ్మాయి ఏం చేస్తుంది, చిన్నపిల్లలు తినే బూస్ట్ ఉంటుంది పాలలో కలుపు, ఆ బూస్ట్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇది తనమేంది సుబ్బుగడగా తినడు, మన తినేంత మొత్తం అలాగే ఉంటుంది, నలుసరే ఉంటుంది అంటాడు.
అందువల్ల అంబర్ అంటే గిదే కదా, నాకు గిదే తెలుసు అని అంటది. అందువల్ల అది కాదు, మొత్తం వేరే ఉంటుంది, వాళ్ళు ఎవరైనా చెప్తారు, అందువల్ల ఏదో అర్థమయ్యేటట్టు చెప్పు, చక్కగా చెప్పు అని అంటది. బూస్ట్ అంటే తెలియదు, అంబరు తెలియదు నీకు అని అంటాడు. అయ్యో అంబరా చక్కగా చెప్పచ్చు కదా, బూస్ట్ అని అంటాను ఏమో అని చెప్పేసి ఇస్తారు. ఓకే, టోటల్గా మొత్తం తెలంగాణ స్లాంగ్ మీద తీస్తున్నారు. ఎందుకని? ఎందుకనంటే మా తెలంగాణ కల్చర్ కాబట్టి దాన్ని ప్రమోట్ చేసుకోవాలని ఒకటి అంటే తెలంగాణ స్లాంగ్ ప్రమోట్ చేయాలి అని చేయాలని చాలా మంది చేశారు ఇంత ముందు కూడా. ఇప్పుడు తెలంగాణ మూవీ అని కూడా తెలంగాణ స్లాంగ్ తో ఉంటాయి. ఫిదా మూవీ నుంచి స్టార్ట్ అయింది. అంతకు ముందు మూవీస్ లో ఎప్పుడు కూడా ఇలా లేదనమాట, నార్మల్ గా స్లాంగ్ ఉండేది. అది విజయవాడ అటు సైడ్ది. ఇప్పుడు వచ్చేసి రీసెంట్ గా ప్రతి మూవీలో తెలంగాణ స్లాంగ్ యూజ్ చేస్తున్నారు. అది కూడా ఫిదా మూవీ చాలా హిట్ అయింది అనమాట. ఫిదా మూవీ నుంచి తర్వాత ఇంక బలగం అని ఇటువంటి మూవీస్ ద్వారా తెలంగాణ అనే భాషను బాగా గుర్తించారు. ఇక అయితే పక్క పల్లెటూరు తెలంగాణ భాష అదే కదా? అవునండి. ఇంకా ఉంటది అంటే ఒక్క ఏరియాలో ఒకలా ఉంటది. ఒక్క ఏరియా వరంగల్ సైడ్ ఒకలా ఉంటది, జగిత్యాల సైడ్ ఒకలా ఉంటది, ఆదిలాబాద్ సైడ్ ఒకలా ఉంటది, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకలా ఉంటుంది, మహబూబ్ నగర్ సైడ్ ఒకలా ఉంటది, కొన్ని పదాలని ఒకలా పలుకుతారు. ఓకే, నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అంటే ఏరియాలో మనం జర్నీ ట్రావెల్ చేస్తేనే తెలుస్తుంది. అట్లా నత్తని ప్రేమ కథలేమో సాంగ్ ఉంటది. అది ఎట్లా అంటే తనకి నత్తి కదా, ఏది మాట్లాడినా ఏది పాడినా కూడా డిఫరెంట్ గా పలుకుతాడు, కరెక్ట్ గా వాడడం. అందులో ఒక సాంగ్ పెట్టినాము, అది హైలైట్ అయింది. ఒక మంచం మీద కూర్చొని ఉంటారు వాళ్ళు, సాంగ్ పాడమంటది ఆమె. నార్మల్ సాంగ్ పాడమని అంటే తను పాడతాడు. అప్పుడు కన్నె పిత్తలో కన్నె కొత్తలో పాల పిత్తలో పైత పత్తలో, అది పిత్తల పత్తలు ఏంద్రా సరిగా వాడరా అవి వాడుతున్నారు అంటది. అందులో నేను పాడపో అంటాడు. తనకి పాడడం రాదు కదా, ఫన్నీ వేలో ఉంటుంది. నా స్కూల్ లైఫ్ లో జరిగింది ఇది. ఓకే, అది దాంట్లో అవును, నత్తి వాళ్ళకి పాపం అంత ఈజీగా పదాలు పలకడం రాదు కాదు. మనకి ఇన్బిట్ అట్లా వచ్చింది, దాని మనకి ఫన్ జనరేట్ అవుతుంది. పాపం వాళ్ళు బాగా అనిపిస్తుంది, అట్లా అనొద్దు. కాకపోతే ఏంటంటే అది నాకు ఒక ఫన్ జనరేట్ అయితే తీసుకోవచ్చు అని ఎలిమెంట్ అని అట్లా పెట్టినాను దాన్ని. ఓకే ఓకే, ఇంకా న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి ప్రెసెంట్. మిస్టర్ మల్లికార్జున్ సార్ తెలుసు కదా, అన్నది వెబ్ సిరీస్ ఉంది. నెక్స్ట్ మనపల్లి శివ అని వాళ్ళది ఉంది, సదన ముచ్చట అని వాళ్ళది ఒకటి ఉంది, ఇంకా ఎస్పీ మ్యూజిక్ వాళ్ళ సాంగ్స్ ఉన్నాయి, క్రిస్టియన్ సాంగ్స్ ఉన్నాయి, కొన్ని రీసెంట్ చేసినాడు వాళ్ళ ఛానల్ ఉన్నాయి. ఇంకా 2-3 ఛానల్స్ ఉన్నాయి, ఇంకా మాట్లాడుతున్నాం. ఓకే, ఎనీవే మీకు ధూమ్ధామ్ ఛానల్ నుంచి వీళ్ళకి ఆఫర్ వచ్చింది కదా మూవీలో, మీకు ఏమైనా ఆఫర్ వచ్చిందా అలా యాజ్ ఏ డైరెక్టర్గా ఏమన్నా? అంటే ప్రెసెంట్ అయితే షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఎట్లుంటుంది అంటే ఎక్కడైనా కూడా మూవీస్ అయినా కూడా షార్ట్ ఫిల్మ్స్ అయినా కూడా మనకి ఏది హిట్ అవుతుందో దాని నుంచి ఎక్కువ ఆఫర్స్ వస్తా ఉంటాయి. నాకు ఈ వెబ్ సిరీస్ ఎక్కువ వస్తున్నాయి. నాకు ఎట్లా అంటే సాంగ్స్ కూడా చేయాలి. ఫైనల్ గోల్ ఏంటంటే ఒక మూవీకి డైరెక్టర్ చేయాలని కోరిక, ఎవరికైనా ఫైనల్ గోల్ అదే ఉంటుంది, మూవీ చేయాలని. చూస్తున్నా వెయిటింగ్ ఇంకా ఎప్పుడు వస్తుందా అని. ప్రెసెంట్ అయితే అని షార్ట్ ఫిల్మ్స్ కి వెబ్ సిరీస్ కి డైరెక్షన్ చేస్తున్నా, సాంగ్స్ కూడా ప్యారల్ గా చేస్తున్నా. షార్ట్ ఫిల్మ్స్ ఆర్ సాంగ్స్ ఆఫర్లు వచ్చినప్పుడు అవి చేసుకుంటూ వెళ్తున్నా. మన హార్డ్ వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలి, మన టైం వచ్చినప్పుడు మనకు వస్తుంది. రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు కదా. కరెక్టే అండి, మనం ట్రై చేస్తేనే కదా ఏదైనా రిజల్ట్ తర్వాత ఆశించాలి మనం. ఇంకా మీ లైఫ్ లో జరిగిన ఏమైనా హ్యాపీ మూమెంట్ ఏమైనా ఉందా? హ్యాపీ అంటే రీసెంట్ అయినా ఒకప్పుడు నేను ఏమనుకునేదానంటే స్టార్టింగ్లో ఛానల్ పెట్టినప్పుడు ఎవరైనా కూడా ఒకటే ఉంటుంది, నా వ్యూస్ నేను తీసిన డైరెక్షన్ చేసినవి కావచ్చు, నేను యాక్టింగ్ చేసినవి కావచ్చు, మన సాంగ్సే కావచ్చు. 100Kనో ఒకటి స్టార్టింగ్లో ఏంటంటే అంతా ఉండదు, 10K వెళ్ళే అనిపిస్తుంది. అలాంటి మిలియన్లలో వెళ్తా ఉంటే, క్రోర్స్లలో వెళ్తా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది చూసి ఒకప్పుడు రిలేటివ్స్ ఎవరైతే ఏమన్నారో అది చేస్తే ఏమొస్తుంది, అందులో ఏముంది అని అన్న వాళ్ళకి మనం చెప్పని అవసరం లేదు. రివ్యూ చూస్తారు కదా, వాళ్ళ నుంచి కాల్స్ వచ్చి వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమనుకున్నాము, బాగా తీస్తున్నావు రిసీవింగ్ అనేది బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా రిసీవింగ్ బాగుంది, అది హ్యాపీ అనిపిస్తుంది. ఒకప్పుడు మనల్ని ఎందరో తక్కువ చూసిన వాళ్ళు ఇప్పుడు మనల్ని గుర్తించి కొంచెం పర్లేదు బాగా మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ ఇన్ సెన్స్ ఏంటంటే షేర్ చేయడం, స్టోరీ పెట్టడం అట్లా. ఓకే, అమ్మలేని లేటు ఆ పార్ట్ తీశారు కదా, ఆ బాబుకు రీసెంట్గా ఏదో హెల్త్ కూడా ఇష్యూ బాగాలేదని చెప్పారు. తనకి చిన్నప్పటి నుంచి హార్ట్ లో హోల్ ఉందంట అండి. చిన్నప్పటి నుంచి భయపడుతుంది. ఓకే, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు, హైదరాబాద్కి వస్తూ ఉంటాడు. తనది ఫేస్ చూస్తేనేమో అది ఎట్లా ఉంటుంది, ఇన్నోసెంట్ ఫేస్, కానీ ఆ ప్రాబ్లం అది ఒకటి కొంచెం బాగా అనిపిస్తుంది నాకు కూడా. కానీ యాక్టింగ్ బాగా చేస్తాడు. తనకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాలో 140K ఫాలోవర్స్ ఉంటారు అబ్బాయికి. సూపర్ అసలు. తనకు అమ్మ నాన్న ఉన్నారు, ఇద్దరున్నారు. అంటే మేమేమనుకున్నామంటే ఆ షార్ట్ ఫిల్మ్ చూసి పాప మా అబ్బాయికి అమ్మ లేదేమో అంటే నా ఒపీనియన్ అనమాట. అందరు అనుకున్నదేమో నాకు తెలియదు, కానీ నేనైతే అలా అనుకున్నా, అరే పాప మా అబ్బాయికి అమ్మ ఉంటే ఎంత బాగుండేది. ఈవెన్ మా పిల్లలు కూడా చూసారు ఆ షార్ట్ ఫిల్మ్ చూసి, మమ్మీ పాపం మా బాబుకి మమ్మీ లేదట మమ్మీ అని అనేసరికి అంటే అంత కనెక్ట్ అయిపోయాం అనమాట. అయితే అది ఎట్లా జరిగింది స్టోరీ అంటే, నేను రసూల్తోనే ధూమ్ధామ్ ఛానల్లో అనాథ కథ అని తీసినాను. తనకు ఉందరు, అందులో అమ్మ నాన్న ఉండరు. దాన్ని చూసి మలేషియా అడిగిండు, అంటే మీ పల్లెటూరు పిల్లాడు బాబు వాళ్ళ డాడీ, నాకు ఈ టైప్లో నాకు ఒకటి కావాలి అని చెప్పేసి అంటే, తనకి అన్నకి ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు. ఫస్ట్ మదర్ చనిపోతారు,
తను ఇంకో మ్యారేజ్ చేసుకుంటారు. తను ఎవరైనా జనరల్గా జరిగేది ఉంటుంది ఎక్కడైనా కూడా, తన పిల్లలు నా బ్లడ్ వచ్చిన బయట నుంచి వచ్చిన వాళ్ళైతేనే బాగా కేరింగ్ తీసుకుంటారు, మన పుట్టిన వాళ్ళ కేరింగ్ తీసుకోరు కొంతమంది. కానీ అట్లా ఉండొద్దు అని ఒక మెసేజ్ ఇచ్చినాం దాంట్లో. ఎవరైనా పర్లేదు, పిల్లలు మనం ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు, పోయేదేముంది అందులో, హ్యాపీగా చూసుకోవాలి ఎవరినైనా కూడా, మన పిల్లలైనా వేరే పిల్లలైనా కూడా, మన అంటే రిలేషన్ అనే కాదు బయట వాళ్ళైనా కూడా కేర్గా చూసుకుంటారు, మనతో బాగానే ఉంటారు కదా. జంతువులు అసలు ప్రేమగా ఉంటున్నాయి, మనుషులు ఉన్నారా? మామూలుగా ఇప్పుడు వాళ్ళు అందులో ముసలోళ్ళు కూడా చాలా మంది యాక్ట్ చేస్తుంటారు కదా, అంటే ముసలోళ్ళు అంటే మరి ముసలోళ్ళని కాదు, తప్పు పట్టద్దండి. సో నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు ప్రొఫెషనల్ యాక్టర్స్ అయితే కాదు కదా, సో మరి వాళ్ళు ఏమైనా టేకులు ఎక్కువ తీసుకుంటారా? అంటే మరి టేకులు అంటే ఏ యాక్టర్కైనా టేక్స్ పడతాయండి, అది ఎవరికైనా కావచ్చు, ఇప్పుడు చిన్నుకైనా కావచ్చు, ఎవరికైనా తిరుపతి అన్న ఎవరైనా యాక్టర్స్ ఎవరికైనా కూడా. స్టార్టింగ్ లో చిన్నుకి ఎందుకు పడ్డాయి అంటే నత్తి క్యారెక్టర్ ఫస్ట్ టైం చేయడం తను. అంటే నేను చెప్పాల్సి వచ్చింది, రాన దగ్గర లావలకాల, టా దగ్గర తావలకాల, డా దగ్గర దావలకాల. ఫస్ట్ క్యారెక్టర్ తెలియదు కదా, ఎవరికైనా చెప్పాల్సి ఉంటుంది, చేసి చూపిస్తాము, చెప్తాము, తర్వాత అలవాటు అయిపోతుంది. 2-3 టేక్స్ తర్వాత అలవాటు అయిపోతుంది. అంటే కోపం వచ్చింది ఎప్పుడైనా? లేదండి, అట్లా కోపం ఎవరు. అంటే బేసిక్ గా డైరెక్షన్ చేసిన వాళ్ళకు ఎక్కువ టేకులు తీసుకుంటుంటే టైం అయిపోతుంది, ఆ ఫీలింగ్ ఈ ఫీలింగ్ ఉండి ప్రెస్టేషన్ మొత్తం తీస్తారేమో అని. లేదు, నా షూట్లలో మీరు ఎవరైనా కూడా కాంటాక్ట్ మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడిగి చేసుకోవచ్చు, నేను ఎవరి మీద కోప్పడను. అట్లా తీసుకుంటే అవుట్పుట్ రాదని ఒపీనియన్. ఎవరితోనే ప్రేమ చెప్పించుకుంటే అవుట్పుట్ బెటర్గా వస్తాయని ఒపీనియన్. అట్లా మనం వాళ్ళు అనవడం వల్ల వాళ్ళు ఏంటి అని అంటే హర్ట్ అయిపోతారు, మూడ్ ఆఫ్ అయిపోతారు, మనకి అవుట్పుట్ కరెక్ట్ రాదు, ఫీల్ రాదు. ఎవరిని తిట్టాను, చేయగలుగుతావు, నీతో అవుతుంది, చేస్తావు అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తా. లేదు అని అంటే వాళ్ళకి కావట్లేదు అంటే యాక్ట్ చేసి చూపిస్తాను. నేను కూడా యాజ్ ఒక యాక్టర్ని కాబట్టి చిన్నగా చేసి చూపిస్తాను. సూపర్ అండి. అమ్మలేని లోటు దాంట్లో కానీ, సుబ్బి సుబ్బర్లో కానీ, నిత్యం ప్రేమ కదా అప్పుడు కానీ, యాక్టర్స్కి ఎవరికైనా కూడా నేను చేసి చూపిస్తాను. స్లాంగ్ కూడా ఇప్పుడు మనకి శ్రీయాదీప్ తీసుకుంటే సుబ్బి సుబ్బర్లో తను వికారాబాద్ సైడ్ స్లాంగ్, హైదరాబాద్ స్లాంగ్ వస్తుంది, తను పక్క తెలంగాణ రాదు, చెప్పాల్సి వస్తుంది. పరంగా బాగా చేస్తుంది, స్లాంగ్ పరంగా చెప్పి తనకైనా, సుష్మకైనా, అంతమంది నిఖిత అనే అమ్మాయికైనా ఎవరికైనా కూడా స్లాంగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. క్యారెక్టర్ ముందు ఇన్వాల్వ్ కావాలి అంటే వాళ్ళకి తెలియాలి కదా, స్టార్టింగ్ చెప్పి చూపించాల్సి వస్తుంది. ఇంతమందితో మీరు చేశారు కదా, సో మీకు ఎవరితో ఎక్కువగా ర్యాప్ అనిపిస్తుంది మంచిగా? ర్యాప్ అట్లా అందరితో బాగానే ఉంటాను నేను, అందరితో బాగానే అనిపిస్తుంది. అంటే పర్టికులర్గా ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం. నాకు ఇప్పుడు తీసిన షార్ట్ ఫిల్మ్స్లో నేను చేసిన వర్క్లో వచ్చి మిస్టర్ మల్లికార్జున ధూమ్ధామ్ ఛానల్ వాళ్ళందరూ ఒక్కరని కాదు, ధూమ్ధామ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటున్నాను. ఒక ఇంట్లో వ్యక్తిలాగా అక్కడికి వెళ్తే నాకు బోర్ అనిపించదు అసలే. నార్మల్గా సింగిల్గా ఉంటా, మదర్తో ఉండను, మదర్ బెల్లంపల్లిలో ఉంటారు, నేను వచ్చే సుప్పల్లో ఉంటాను. అంటే షూట్స్ పరంగా నాకు అక్కడ నుంచి షూట్స్ ఉండవు, అటు సైడ్ బెల్లంపల్లి సైడ్ షూట్స్ ఏమి ఉండవు. అక్కడ షూట్స్ అని ఇప్పుడు జగిత్యాల, హైదరాబాద్, కరీంనగర్ ఇటు సైడ్ ఉంటాయి, వరంగల్ సైడ్ ఉంటాయి. సో ఎక్కువగా జర్నీస్ ఉంటాయి. సో అమ్మ దగ్గర ఉండి నేను చేయలేను, అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి సపరేట్గా రావడం కూడా అమ్మ దగ్గర నుంచి కోచింగ్ కూడా వచ్చిన, స్టడీ పరంగా వచ్చిన నేను. జాబ్ కొడదామని వచ్చి జాబ్ రాకపోయేసరికి టోటల్గా ఈ ఫీల్డ్కి దిగిపోయినాయి. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఇంతకు ముందు అంటే ఎలా ఉందో ఏమో తెలియదు ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది మీ ఆర్థిక పరిస్థితి? పర్లేదు, రెగ్యులర్ షూట్స్ ఉంటున్నాయి కాబట్టి పర్లేదు. అంత మధ్యలో మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం చాలా. ఎవరికైనా ఉండేటి మనీ లేకపోతే ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది ఎకనామిక్గా, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఓకే, ఎనీవే అండి, థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావాలని, అలాగే పెద్ద మూవీ తీసి అందులో డైరెక్టర్గా మంచి హిట్ కొట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి.